గోదావరి జిల్లాలో పెద్ద పులి టెన్షన్ పుట్టిస్తోంది. కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంటి వద్ద పొదల్లో ఉన్న పులి ఒక్కసారిగా ఊర్లోకొచ్చింది. పంచాయతీ భవనంపై చేరి అక్కడే నక్కింది. ప్రస్తుతం పంచాయతీ భవన్ చుట్టూ అధికారులు రెస్క్యూ టీం కాపు కాస్తోంది. అక్కడే ఉన్న ఓ ఆవుపై పులి దాడి చేసినట్టు సమాచారం. మత్తుమంది ఇచ్చి పులిని పట్టుకునేందుకు రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి టెన్షన్ పుట్టిస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా వారం రోజుల నుంచి కూడా పెద్ద పులి అయితే మాత్రం ముచ్చామట్ల అధికారులు అయితే మాత్రం పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏలూరు నుంచి అయితే మాత్రం 20 రోజుల క్రితం పయనించిన యొక్క పెద్ద పులి అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న తొర్రెడ్డి గ్రామంలో అయితే మాత్రం మొదలైన దీని ప్రయాణం అయితే ఈ రోజుకి ఉదయం 12 గంటల సమయంలో ఏదైతే మండపేట నియోజకవర్గం ఈ యొక్క రాయవరం మండలం సంబంధించిన ఏదైతే కోర్మాపురం గ్రామంలో అయితే మాత్రం ఈ యొక్క 500 కుటుంబాల మధ్య ఉన్నటువంటి యొక్క నివాస మధ్యలో ఉన్నటువంటి ఒక పాడుబడిన బంగాల్లో ఉండడంతో దాన్ని ఏదైతే ఒక స్థానికంగా చూస్తే రైతు చూడడంతో పూర్తి స్థాయిలో అదైతే మాత్రం ఒక చేలోంచి అయితే మాత్రం బయటకు రావడం జరిగింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పులి ప్రచారంలో పూర్తి స్థాయిలో ఉందో లోపలికి వెళ్లే సమయంలో పొలాల నుంచి అయితే మాత్రం పూర్తిగా బయటికి పోవడం జరిగింది. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే వెంటనే దాన్ని ఏదో రెస్క్యూ టీం ద్వారా పూర్తిగా బంధించే ప్రయత్నం చేద్దామని చూస్తున్నప్పటికీ కూడా ఇది ప్రస్తుతం 12:30 1 గంటల సమయం నుంచి కూడా ఏదైతే ఆ మన వెనకాల కనబడుతున్న పాక ఏదో దానికి మనం ప్రత్యేకించి 10-15 అడుగుల దూరంలో అయితే ఉన్నాము. మన ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఏదైతే ఉందో ఒక పాక లైట్ల వెలుగులో కనబడుతున్న ఒక పాకలో అయితే మాత్రం అది మధ్యాహ్నం నుంచి కూడా ఆ పాకలోనే ఉంది. ఆ యొక్క ఏదైతే ప్రస్తుతానికి సంబంధించిన పాకలో ఉన్నటువంటి గేదెని అయితే మాత్రం అది పూర్తి స్థాయిలో చంపేసి దాన్ని అక్కడే ఉన్నట్టుగా కూడా అయితే మాత్రం సమాచారం ఉంది. అధికారులు ఇప్పటికే పూర్తిగా కూడా ఏదైతే చుట్టూరు కూడా యొక్క స్థానికులందరినీ కూడా దూరంగా రానివ్వకుండా దానికి ఎటువంటి వినికిడి లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎటువంటి జాడలో కూడా ఇప్పుడు వచ్చి కూడా బయటకు రాకపోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాయవరం మండలం కోరమాపురం గ్రామంలో ఉన్న ప్రజలైతే మాత్రం బిక్కుబిక్కమంటూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని అయితే మాత్రం ప్రస్తుతం ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి, బయటకు వెళ్లాలన్న పరిస్థితి, చిన్నపిల్లలు బయటకు రావాలన్నా ఆకలితో బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా అధికారులు అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ చోద్యం చూస్తున్న విధంగానే కనబడుతుంది మనకి విజయవాడలో. ఎందుకంటే 12 గంటల నుంచి కూడా ఇక జరుగుతుంది అంటే బయటకు పంపివేసే ప్రయత్నం చేస్తున్నారా, దాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే కూడా అధికారులందరూ కూడా బిల్డింగ్ల పైన ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా ఉన్నారు తప్ప ఇప్పుడు ఏది కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ అది కనపడుతుంది. అదే మనకి పాక, ఆ పాకలోనే ఏదైతే పెద్ద పులి ఉంది ఇప్పటికీ కూడా దాని గాండ్రింపులు కూడా మనం బీఆర్కే లో కూడా చూపించడం జరిగింది. బీఆర్కే లో చూపించే విధంగానే ఆ యొక్క ఏదో పాక ఉందో ఆ పాకలో కూడా పెద్ద పులి అయితే మాత్రం ఉంది. అక్కడ గేదెని చంపే ప్రయత్నం కూడా ఉంది. అది ఇప్పటికి కూడా ప్రత్యేకించి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ప్రత్యేకంగా యొక్క ప్రజలందరినీ తరిమి కొడుతున్నారు. ఇంకా కూడా దీనికి ఏ క్షణాన పట్టుకుంటారు. 6 తర్వాత దీని విజృంభణ పెరుగుతుందా లేకపోతే దీనికి బలం పుంజుకుంటుందా అనే కోణంలో కూడా చూసుకోవట్లయితే రాత్రి సమయంలో 25-30 కిలోమీటర్లు దీని ప్రయాణం కొనసాగిస్తుంది. ఇప్పుడు దాకా దాని విశ్రాంతి సమయంగానే మనం భావించవచ్చు. అయితే ఈ యొక్క 3 సంవత్సరాల వయసు కలిగిన 200 కేజీల బరువు గల యొక్క బెంగాల్ టైగర్ అయితే మాత్రం ఈ రోజు మనం ఇక్కడ అయితే మాత్రం ఏదైతే కోర్మాపురం గ్రామంలో అయితే మాత్రం మరికొద్ది సేపట్లో పట్టుకుంటామనే ప్రగాఢ నమ్మకంతో అయితే మాత్రం అధికారులు ఉన్నారు. కానీ పూర్తిగా అధికారులకు అయితే మాత్రం సవాలు విసురుతున్న పెద్ద పుల్లు అయితే మాత్రం పట్టుకుంటారా లేదా అని కూడా ఇక్కడ ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడికక్కడికి ఇళ్లకు పరిమితమైపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకించి అందరూ కూడా ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్న పైన బిల్డింగ్ల మీద చూస్తున్నారు. సమయం 6:30 అవుతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం లేదు, ఏం చేస్తున్నారా అని చెప్పేసి అధికారులు కూడా వస్తున్నారు. అది చూడండి, అక్కడ చూస్తున్న ఏదైతే ఉందో ఆ యొక్క లైటింగ్ లో ఉన్నటువంటి అక్కడ మన విజువల్స్ తో చూస్తున్న లైటింగ్ లో ఉన్న పాకలోనే అయితే మాత్రం దాగి ఉంది. అయితే ఈ దాగి ఉన్న పాక నుంచి పెద్ద పులి ఏ సమయాన్న ఎటువంటి ఇబ్బందులు పెడుతుందని కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఈ యొక్క పెద్ద పులి రాబోతుందా లేకపోతే ఏ సమయంలో దీన్ని మనం పట్టుకోవచ్చు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే మనం చూడాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా ఏదైనా అధికారుల ఆదేశాల మేరకు కూడా ప్రత్యేకించి రెస్క్యూ టీం ముందుకి వెళ్ళి రిస్క్ చేస్తుందా లేకపోతే దాన్ని వేరే ప్రాంతానికి తరలించే విధానం చేస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.